హాయ్ గైస్, వాట్సాప్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జుహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. నేను న్యూ ఇయర్లో షూట్ చేస్తున్న ఫస్ట్ వ్లాగ్ ఇదే. ఎస్, ఈరోజు January 1st 2026, ఫ్రెష్ ఇయర్, ఫ్రెష్ స్టార్ట్. సో ప్రతి ఇయర్ అనుకుంటూనే ఉంటాం ఇయర్ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి, మనం అనుకున్నవి అన్నీ జరిగిపోవాలి అని చెప్పేసి. అనుకున్న వాటిలో కొన్ని జరగచ్చు, కొన్ని జరగకపోవచ్చు, బట్ మన మేనిఫెస్టేషన్, మనం కష్టపడే తత్వం కంటిన్యూస్గా ఉండాలి. సో మీరు కూడా 2026 ఇయర్లో మంచిగా కష్టపడండి, మంచిగా పాజిటివ్గా ఉండండి, అన్ని మంచి విషయాలు మేనిఫెస్ట్ చేసి అది జరిగేలాగా చేసుకోవాలి. మీకు సక్సెస్ ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి, మంచి పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. సో నా డే కూడా చాలా పాజిటివ్గానే స్టార్ట్ అయింది ప్రస్తుతానికైతే. బేబీ అండ్ దర్శన్ ఇద్దరు ఇక్కడే పడుకొని ఉన్నారు గైజ్, అటు సైడ్ ఉన్నారు, నేను తర్వాత చూపిస్తాను మీకు. అండ్ నిన్న వచ్చినాడు కదా దర్శన్, చాలా పెద్ద పెద్ద డైలాగులు కొట్టినాడు అనమాట. ఇంట్లోకి వస్తానే కూతురుని చూసిన ఆనందంలో నా కూతురు నేను పైనకి తీసుకుపోతాను, నా కూతురుతోనే టైం అంతా స్పెండ్ చేస్తాను అని చెప్పేసి అట్లా డైలాగులు కొట్టినాడు అనమాట. సో ఓకే దర్శన్, ప్రశాంతంగా తీసుకపో, నేను అన్నీ రెడీ చేసిస్తాను, నీకు ఇబ్బంది ఏం లేదు. ఫీడింగ్ టైంలో నన్ను లేపు, డైపర్ చేంజింగ్ ఉందంటే నన్ను లేపు, మిగతా టైంలో నువ్వే పడుకోబెట్టు, అన్నీ చెప్పినాను అనమాట. సో ఆ జోష్ అంతా దర్శన్కి నిన్న నైట్ వెళ్ళిపోయినట్టుంది గైజ్. ఎందుకంటే బేబీస్ని పడుకోబెట్టేది అంత ఈజీ కాదని చెప్పేసి సార్కి అర్థమైపోయిందనమాట. సో దట్టు ఇంకా మనం తిప్పుతూ ఉండాలి, ఏదేదో చేస్తే కానీ ఆఫ్టర్ బర్పింగ్ పిల్లలు అంత తొందరగా పడుకోరు. ఎస్పెషలీ పుట్టిండే పిల్లలు అయితే మార్నింగ్స్ అంతా పడుకుంటారు, నైట్ పడుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి మనం నైట్ అంతా మేల్కొని ఉండాలనే విషయం దర్శన్కి నిన్న అర్థమయ్యి మార్నింగ్ లేచిన తర్వాత డైలాగులన్నీ చేంజ్ అనమాట. December 31st 2025లో ఉన్న డైలాగులు January 1st 2026లో లేవు. ఏమంటున్నాడు, నేను మార్నింగ్స్ అంతా చూసుకుంటాను, నైట్ టైం మీరే చూసుకోండి, నువ్వు అత్తతోనే ఉండి పర్లేదు, పైకి రావాల్సిన అవసరం లేదు అంటున్నాడు అనమాట. నా డైలాగులన్నీ ఇప్పుడు వింటున్నాడు పక్కన. నేను మైక్ పెట్టుకొని చాలా చిన్నగా మాట్లాడుతాను కాబట్టి, దట్టు బేబీ పడుకొని ఉందని చెప్పేసి ఏం మాట్లాడడం లేదు దర్శన్ అయితే. సో అది ఎంతైనా మదరే అనే విషయము అబ్బాయిలకి కొంచెం లేట్గా అర్థమవుతుంది గైజ్. ఎందుకంటే మనకున్నంత ఓపిక వాళ్ళకు ఉండదు. కొంతమందికి ఓపిక ఉన్నా కూడా ఎలా చూసుకోవాలో తెలియదు. దర్శన్కి ఓపిక తక్కువ, ఎట్లా చూసుకోవాలో ఫిగర్ అవుట్ చేసేకి కూడా టైం పడుతుంది కదా ఆబ్వియస్గా. సో అందుకనమాట హీఈస్ టేకింగ్ కేర్ రైట్ నో. తన కూతురు ఎక్కడ లేస్తుందో నేను బ్లాగ్ మాట్లాడుతూ ఉంటే అన్నట్టు చిన్నగా మాట్లాడు అనుకుంటున్నాడు అనమాట. యాక్చువల్లీ ఇంతసేపు కింద ఉండిండే, నేను చెప్పిన నేను పైకి వెళ్ళి నాకు కొన్ని షూట్స్ ఉన్నాయి కంప్లీట్ చేసుకుంటాను, నువ్వు బేబీతో ఉంటావా అని అడిగితే కాన్ఫిడెంట్ యాయా అని చెప్పినాడు. నేను పైకి వచ్చిన లిటరలీ 5 మినిట్స్కి డోర్ దగ్గర వచ్చి నిలబడినాడు గైజ్. ఓకే, సో నా కాన్సెప్ట్ ఏంటంటే న్యూ ఇయర్ రోజు అందరూ రిలాక్స్డ్గా చాలా మంచిగా ఉండాలనుకుంటాం కదా. ఆబ్వియస్లీ రిలాక్సేషన్ డెఫినెట్లీ ఉండాలి. నేను రిలాక్స్గా ఇంక ఇయర్ ఏముంటుంది చెప్పండి, బేబీనే మాకు చాలా ప్రీషియస్ కాబట్టి బేబీతో టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి అదే ఉండాలి. ప్లస్ న్యూ ఇయర్ రోజు నేను ఏదో ఒక వర్క్ చేయాలి, సో ఇయర్ అంతా అదే కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి ఒక చిన్న థాట్ అంతే. మనం స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్లో ఏం చేస్తే అదే ఇయర్ అంతా జరుగుతుంది అనే మేనిఫెస్టేషన్ నాదనమాట. సో ప్రస్తుతానికి అదొకటి. అండ్ ఈరోజు న్యూ ఇయర్ ఒకటే కాదు గైస్, ఛానల్ని ఎప్పటి నుండో ఫాలో అయ్యే వాళ్ళకి డెఫినెట్లీ తెలుసు ఈరోజు మమ్మీ బర్త్డే కూడా. సో యా, లెట్స్ సీ ఈ న్యూ ఇయర్ డే ఇన్ మై లైఫ్ కైండ్ ఆఫ్ వ్లాగ్ ఎలా వెళ్తుంది ఏందని చెప్పేసి. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. రాగానే ఐ రిసీవ్డ్ మై ఆర్డర్స్. ఇవి డ్రెస్సెస్ గైస్. ఇక్కడ ఉండే వార్డ్రోబ్ అంతా కూడా ఒకసారి నీట్గా రీసెట్ చేసుకోవాలి. నేను ప్రతిసారి ఏం చేస్తానంటే రీసెట్ చేసుకుంటాను, కానీ ముందు డ్రెస్సెస్ ఉంటాయి కదా చిన్న సైజ్వి, అవన్నీ అట్లనే పెట్టేసి ఓకే నెక్స్ట్ వేసుకుందాం, సన్నగా అయిన తర్వాత వేసుకుందాం అనే ఫీలింగ్లోనే ఉంటానన్నమాట. ప్రస్తుతానికి నేను అలా చేద్దాం అనుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఉండేటివన్నీ తీసేసి ఎవరికైనా డొనేట్ చేస్తే అంత మంచి మంచి డ్రెస్సెస్ ఎవరికైనా యూజ్ అవుతాయి కదా అనిపిస్తుంది నాకు. సో దట్ ఐ విల్ డూ, ఎందుకంటే స్టికింగ్ ఆన్ టు మెటీరియలిస్టిక్ థింగ్స్ ఈజ్ వెరీ బ్యాడ్. సో అది నేను చేద్దాం అనుకోవట్లేదు. నేను పెద్దగా స్టిక్ ఆన్ అయి ఉన్నాను, కానీ డ్రెస్సెస్కి మాత్రం సరే నెక్స్ట్ చూద్దాం కదా ఎందుకు అని చెప్పేసి అట్లనే పెట్టుకున్నా. ఇప్పుడు అస్సలు పెట్టుకోను అనమాట, ఒకసారి మంచిగా రీసెట్ చేస్తా. ప్రస్తుతానికి ఈ డ్రెస్సెస్ ఇప్పుడు ట్రై చేస్తాను నేను.
ట్రై చేసిన డ్రెస్ ఎంత బాగా అనిపిస్తోంది కదా. ఐ లవ్ దిస్ ప్రింట్ అంతా కూడా చాలా బాగుంది. ఏమన్నా అనుకోండి, బ్లాక్ నిజంగానే ఎవరి మీదకైనా చాలా బాగా అనిపిస్తుంది గైస్. బ్లాక్ విల్ నెవర్ గో రాంగ్. చాలా ఈజియెస్ట్ ఆప్షన్ అనమాట. మనం ఏ ఫ్యాబ్రిక్లో తీసుకున్నా, ఏ ప్రింట్లో తీసుకున్నా, బ్లాక్ ఈజ్ ఆల్వేస్ బ్లాక్. నాకు చాలా చాలా ఇష్టం. ఇంకా మనం ఫెస్టివల్స్కి, కొన్ని ఈవెంట్స్కి బ్లాక్ వేసుకోకూడదు, కానీ నైట్ పార్టీస్కి, రిసెప్షన్స్కి బ్లాక్ వేసుకుంటే స్టన్నింగ్ ఉంటుంది. అసలు ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి. నేను షార్ట్ కుర్తీ తీసుకున్నాను. నాకు చాలా నచ్చుతున్నాయి ఈ మధ్య షార్ట్ కుర్తీస్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఫీడింగ్ ఇవ్వడానికి కూడా ఐ డోంట్ నో వై ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ ఇన్ షార్ట్ కుర్తీస్ అనమాట. ఇట్స్ వెరీ హ్యాండీ అనిపిస్తుంది. మనం సపరేట్గా మళ్ళీ ర్యాప్, కవరప్స్ ఇంట్లో ఉన్నప్పుడు ఏం వేసుకోకుండా షార్ట్ కుర్తీస్లో ఫీడింగ్ ఇవ్వడం ఐ ఫీల్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్. నాకైతే చాలా కంఫర్టబుల్ అనిపించింది. ఫిట్ అంతా పర్ఫెక్ట్ ఉంది. ఫ్యాబ్రిక్ మెటీరియల్ చాలా చాలా బాగుంది. ఐ లవ్ ది ప్రింట్. ఐ థింక్ ఇది లిబాస్ నుండి అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ నాకు బ్రాండ్స్ అన్నీ అంత గుర్తున్నాయి, ఎందుకంటే డిఫరెంట్గా కొంటూ ఉంటాను కదా. కానీ లింక్స్ అన్నీ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. అమెజాన్లో ఇప్పుడు సేల్ కూడా రన్ అవుతుంది కాబట్టి నేను కొన్నదానికంటే మీకు ఇంకా బెటర్ ప్రైజెస్కే రావచ్చు అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఐ లవ్ ఇట్. ఇది సెకండ్. ఇది జస్ట్ కుర్తీ అనమాట. కుర్తీ సెట్ కాదు. నాకు ఒక్కొక్కసారి కుర్తీస్ ఒకటే నచ్చుతా ఉంటే కూడా ఆర్డర్ పెట్టేస్తున్నాను గైస్. అండ్ ఐ థింక్ ఇది ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కూడా చాలా మంచిగా సెట్ అవుతుంది, ఎందుకంటే కొంచెం మినిమల్గా ఉండి చూడ్డానికి కూడా చాలా క్లాసీగా ఉండే డ్రెస్సెస్ మనకి వెతుకుతే కొంచెం తొందరగా దొరకవు కదా. బట్ దిస్ ఇస్ వెరీ వెరీ నైస్. నాకు బాగా నచ్చింది. కలర్ కూడా ఎవరైనా సాఫ్ట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది డెఫినెట్లీ బాగా నచ్చుతుంది. ఫుల్ కాంట్రాస్ట్ కదా ఫస్ట్ దానికి ఇప్పటికి. కొంచెం డిఫరెంట్ కలర్స్లో పెట్టుకుంటే బెటర్ అని చెప్పి. అండ్ నా దగ్గర ఇట్లాంటి బేజ్ కలర్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఇట్లాంటి బేజ్ కలర్స్ మనము ఫుల్లీ కాంట్రాస్ట్ ప్యాంట్స్ వేసి దుప్పట్టా వేసినా కూడా ఒక మంచి ఫెస్టివల్ లుక్ కూడా రెడీ అయిపోతుంది. అండ్ చాలా డిఫరెంట్ వేస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు గైజ్. మనం దీన్ని సింపుల్గా అయినా స్టైల్ చేయొచ్చు, లేదంటే కొంచెం గ్రాండ్గా దుప్పట్టా అంతా వేసి ఫెస్టివ్ వేర్ లాగా కూడా స్టైల్ చేయొచ్చు అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఐ థింక్ ఇది ప్రైస్ కూడా కొంచెం అఫోర్డబుల్ రేంజ్లోనే ఉన్నట్టుంది, అందుకే ఆర్డర్ చేసేసుకున్నాను. మరీ ఎక్కువ కాస్ట్లీ కూడా నేను కొందాం అనుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు నాది పోస్ట్ పార్టమ్ ఫేజ్ ఒకటి కదా. బాడీ టైప్ ఎలా చేంజ్ అవుతుంది ఏంది అనేది తెలీదు. బట్ ఐ వాంట్ టు లుక్ వెరీ ప్రెజెంటబుల్ అనమాట. దానికోసం నేను డ్రెస్సెస్ అప్పుడప్పుడు ఎక్కువ కొంటూనే ఉంటాను. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్. అండ్ ఇది కూడా చాలా డీసెంట్ అండ్ క్లాసీగా కనిపిస్తోంది. ఇక్కడ అంతా చిన్న మిర్రర్స్ వస్తాయి కదా, ఆ వర్క్ ఉంది. చాలా బాగా సెట్ అవుతుంది మీకు కూడా గైజ్. ఇది థర్డ్ అవుట్ఫిట్. ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఫస్ట్ వన్ ఇది నాకు చాలా చాలా బాగా నచ్చాయి. కలర్ కూడా నాకు బాగా సెట్ అయింది. మంచి బ్రైట్ పింక్ కలర్. మనం ఫెస్టివ్స్కైనా వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది వెళ్ళాలనుకుంటే వేసుకోవచ్చు. ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఎక్కడికైనా వేసుకెళ్ళచ్చు గైజ్. అంత సాఫ్ట్ ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ లాంగ్ డే ఉంది మీకు అనుకుంటే కాటన్ డ్రెస్సెస్ కోసం చూస్తూ ఉంటే ఐ థింక్ దిస్ ఇస్ బెస్ట్ ఆప్షన్. చాలా గ్రాండియర్గా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ వెరీ వెరీ కంఫర్టబుల్ అనమాట, హెవీగా లేకుండా. క్వాలిటీ కూడా బాగుంది చూడండి ఎంత మంచి క్వాలిటీ ఉందో. అండ్ దాంతోపాటు మెటీరియల్ కూడా బాగా యూజ్ చేశారంటే ఇది కొంచెం నాకు లెంత్ ఎక్కువ ఉంటే ఇష్టం అనమాట. వైడ్గా ఇట్లా తిరుగుతూ ఉంటే బాగా ఇష్టం కాబట్టి నాకు ఇది నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇది మొత్తం కుర్తీ సెట్ అనమాట. టాప్, బాటమ్ అండ్ దుప్పట్టా 3 వస్తాయి. అండ్ ఇది ఫుల్ స్లీవ్స్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇట్లా ఫుల్ స్లీవ్స్ కంఫర్టబుల్ లేదనుకుంటే వీ కెన్ జస్ట్ రోల్ ఇట్. కాకపోతే ఐ వుడ్ సజెస్ట్ మీ సైజ్ కంటే ఒక సైజు చిన్నది ఆర్డర్ పెట్టుకోండి. నాకు ఇది ఇక్కడంతా లూజ్ ఉందన్నమాట కొంచెం. ఇంకొక సైజ్ నేను చిన్నది పెట్టుకుంటే సరిపోయేదేమో. బట్ దిస్ ఇస్ లుకింగ్ వెరీ వెరీ ప్రిటీ. అండ్ నెక్ లైన్ అంతా కూడా చాలా బాగుంది చూడండి. ఇక్కడ ఇది వచ్చి ఇట్స్ వెరీ ప్రిటీ. నాకైతే బాగా నచ్చింది గైజ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఇట్ ఈస్ లుకింగ్ వెరీ ప్రిటీ. నెక్స్ట్ ఒక క్యూట్ కోఆర్డినేట్ సెట్ ఆర్డర్ పెట్టాను. ఇది పెట్టేటప్పుడు ఇది కావాలా వద్దా, తీసుకుందామా లేదా అనే తీసుకున్నాను అనమాట. ఓకే, ప్రైస్ రేంజ్ అఫోర్డబుల్గానే ఉంది కదా, చూద్దాం అనేసి తీసుకున్నాను. బట్ చాలా ప్రిటీగా కనిపిస్తోంది, ఎందుకంటే నా వార్డ్రోబ్లో ఈ మధ్య ఎక్కువ కుర్తీ సెట్స్, షార్ట్ టాప్స్ అయిపోతున్నాయి అనమాట. ఇట్లా ప్రాపర్ కోఆర్డినేట్ సెట్స్ కొంచెం స్టైలిష్గా ఉండేటివి చాలా తక్కువ అయిపోయినాయి. ఇన్ఫ్యాక్ట్ దాన్ని కూడా నేను బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. అందుకే ఇది ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. చాలా మంచిగా కనిపిస్తుంది. ఇది కూడా ఇట్స్ వెరీ క్యూట్ యాక్చువల్లీ. బయటకి వేసుకెళ్ళాలన్నా, ఏదైనా మూవీకి వెళ్ళాలనుకున్నా, లెట్స్ హ్యావ్ ఫన్ టైం బయటకు వెళ్ళి అన్నప్పుడు డెఫినెట్లీ ఇది వేసుకున్నా కూడా ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్. కలర్ కూడా ఒక మంచి సాఫ్ట్ లావెండర్ కలర్, వెరీ నైస్ మ్యూటెడ్ కలర్లో చాలా మంచిగా కనిపిస్తోంది. అండ్ ఫిట్టింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. బికాజ్ ఐ వాజ్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ ఇది ఆర్డర్ చేసేటప్పుడు సెట్ అవుతుందో సెట్ కాదో అన్నట్టు. బట్ చాలా బాగా సెట్ అయింది గైస్. హ్యాండ్స్ అంతా కూడా నాకు బాగా నచ్చింది. సో బేసిక్గా నేను స్లీవ్లెస్ అంత ఎక్కువ వేసుకోను. వెరీ రేర్, లైక్ 90% ఆఫ్ ద టైం నాకు ఇట్లా 3/4 కానీ అట్లా హ్యాండ్స్ ఉంటే బాగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను అనమాట. ఇది మంచి నెట్టెడ్ దాంతో చాలా బాగా వచ్చింది. క్యూట్ ఉంది డ్రెస్. నా మోస్ట్ ఫేవరెట్ కేటగిరీ
నైట్ డ్రెస్సెస్, పజామా సెట్స్ ఎప్పుడు వెతుకుతూనే ఉంటాను గైస్. ఏది క్యూట్గా కనిపిస్తుంది, నైట్ డ్రెస్సెస్ ఏ ఆర్డర్ పెట్టుకున్నామని చెప్పేసి. ఎందుకంటే నాకు తెలుసు మినిమం ఒక 6 months నేను ఎక్కువ ఎక్కడికి ట్రావెల్ చేసేది ఉండదు, బయటికి ఎక్కువ పోయేది ఉండదు, ఇంట్లో బేబీతోనే ఉండాల్సి వస్తుంది. సో నా మోస్ట్ కంఫర్టబుల్ జోన్ ఏదో ఇంక అందరికీ తెలుసు. నాదే కాదు, 90% ఆఫ్ ద గర్ల్స్ ది మోస్ట్ కంఫర్టబుల్ జోన్ పజామా సెట్స్. చాలా బాగుంటాయి. ఇన్ఫాక్ట్ మనం మార్నింగ్ కొంచెం రెడీ అయిపోయి పజామా సెట్స్ వేసేసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళైతే ఎంత కంఫర్టబుల్గా ఉండొచ్చు తెలుసా. అసలు చాలా బాగా కనిపిస్తుంది. కలర్ నా మీద చాలా మంచిగా సెట్ అయింది. ఇన్ఫాక్ట్ కెమెరాలో అయితే ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. దిస్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ నైస్. ఒక మంచి మెరూన్ రెడ్ కలర్ గైస్. అండ్ నేను మొత్తం ఈ మధ్య కొంచెం ఇట్లా బటన్స్ ఓపెన్ ఉండేది తీసుకుంటున్నాను, బికాస్ యాజ్ యూజువల్గా ఫీడింగ్కి కొంచెం పంపింగ్కి బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి. క్యూట్ ఉంది. అండ్ లెంత్ కూడా మరీ పైకి లేకుండా చాలా మంచి కిందికి ఇచ్చారనమాట టాప్ది. ఐ లైక్ ఇట్. ప్యాంట్స్ కూడా వెరీ కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకా పజామా సెట్స్ గురించి ఏం చెప్తాం చెప్పండి, మొత్తం అంతా చాలా బాగుంది గైజ్. ఇంకొకటి ఉంది, అది కూడా పజామా సెట్టే, చూద్దాం అది ఎలా ఉందో. నేను పెట్టిన లాస్ట్ నైట్ డ్రెస్ ఇదే. ఎంత బాగా కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ నైట్ డ్రెస్ లాగానే కనపడట్లేదు గైజ్, స్టైలిష్గా ఉంది. హ్యాండ్స్ అంతా ఒక మంచి కోఆర్డినేట్ సెట్ వేసుకుంటే ఎట్లుందో అట్లుంది. బ్లాక్ అండ్ వైట్ కదా కలర్, అందుకే ఇట్ విల్ నెవర్ గో రాంగ్ అని చెప్పా కదా. చాలా మంచిగా ఉంది. అండ్ ఇది కూడా విత్ బటన్స్ ఉన్నాయన్నమాట. ట్యాగ్ తీయడం మర్చిపోయింటే కట్ చేసేసినాను. యా ఐఎమ్ టెల్లింగ్, హ్యాండ్స్ అన్ని బాగున్నాయి, ఫిట్టింగ్ చాలా ప్రాపర్గా ఉంది. లూజ్ ఉంది గైస్, బాగా లూజ్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం టైట్ వేసుకునేది ఇష్టం అయితే మీకంటే ఒక సైజ్ చిన్నది ఆర్డర్ పెట్టుకుంటే బెటర్ అనమాట. స్టైలిష్గా కనిపిస్తుంది. ఇది అసలు నైట్ డ్రెస్ లాగే కనిపించట్లేదు అనమాట. ఎంత మంచిగా ఉందో అసలు. ఈరోజు అన్ని వర్కౌట్ అయినాయి గైస్ నా డ్రెస్సెస్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏది రిటర్న్ ఇచ్చే పని లేదు. నాకు డ్రెస్సెస్ రిటర్న్ ఇవ్వాలంటే ఎంత బద్ధకం తెలుసా. అందుకే 90% ఆఫ్ ద టైమ్ చూసుకుంటా ఉంటాను అనమాట. ఇది నాకు సెట్ అవుతుందా సెట్ కాదా అని చెప్పేసి. వేసుకున్న తర్వాత నాకు బాగా నచ్చుంటాయి కదా, అవి చూపిస్తాను అనమాట మీకు. ఓకే ఇది పక్కా సెట్ అయ్యేలాగుంది అనుకుంటే, లేదంటే మీకు డైరెక్ట్గా చెప్పేస్తాను కదా ఇదంతా అంత మాత్రమే ఉంది అని చెప్పేసి. సో చాలా బాగున్నాయి. ఈరోజు తీసుకునేవి అన్నీ బాగున్నాయి. నేను లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను. అండ్ ఈరోజు నాకు ఇంకా చిన్న చిన్న షూట్స్ చేసుకునేవి కూడా ఉన్నాయి గైస్. న్యూ ఇయర్ రోజు ఐ లైక్ టు వర్క్ కొంచెం అనమాట. ఎందుకంటే చెప్పాను కదా మొత్తం ఇయర్ అంతా కొంచెం వర్క్ అట్లనే బాగా వస్తుంది అనే ఒక ఫీలింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఐ విల్ డూ మై వర్క్స్ అండ్ క్యాచ్ అప్ లేటర్. వర్క్స్ ఫినిష్ అయిపోయే లోపల పాపకు రెడీ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. చిన్న బుట్ట బొమ్మలాగా కనిపిస్తోంది డ్రెస్లో అయితే. చాలా బాగుంది. డ్రెస్ ఫిట్టింగ్ అయితే ఆన్ స్పాట్ ఉంది. భారతి ఆంటీ తనకు గిఫ్ట్ చేశారనమాట. మాకు మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్ని ఆంటీనే కదా వేపిస్తూ ఉంటారు. ఇట్ ఈస్ వెరీ క్యూట్. అసలు ఫిట్టింగ్ చూసి నేను షాక్ అయ్యాను. అంత చిన్న బ్లౌజ్ ఇంత బాగా ఫిట్టింగ్ సరిపోయింది అని చెప్పేసి. అండ్ ఈరోజు న్యూ ఇయర్ ఒకటే కాదండి, మోస్ట్ స్పెషల్ మమ్మీ బర్త్డే కూడా. రెండు ఒకటే రోజే సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఇంకా పిన్ని అండ్ డాలీ వాళ్ళు కూడా వచ్చేసారనమాట ఈవినింగ్. బాబాయ్కి ఏంటంటే ఒక్కొక్కసారి టైం ఉంటే కొన్ని సెలబ్రేషన్స్కి అటెండ్ అవుతారు, కొన్ని వాటికి అటెండ్ అవ్వడానికి టైం ఉండదు అనమాట. వాళ్ళు కూడా బిజీ అయిపోతారు కాబట్టి. న్యూ ఇయర్ రోజు టైం చూస్తానే ఈవినింగ్ అయిపోయింది గైస్. పిన్ని వాళ్ళు వచ్చేసినారు. హలో బాగున్నారా? హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్ మమ్మీ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్. మా మమ్మీ అయితే పాపం పొద్దున్నుండి ఇప్పుడు రెడీ అయింది గైస్. పొద్దున్నుండి బర్త్డే గర్ల్ ఈవినింగ్ వరకు రెడీ అయ్యేకి టైం కుదరలేదు. ఈరోజు పాపతోనే సరిపోయింది కదా మమ్మీ. పాపతోనే ఇంకా మళ్ళీ మామూలు వంట అవి ఉంటాయి కదా. అవును, అన్ని మెన్షన్ చేసారు. టైం అయింది. అందరు అడుగుతున్నారు మమ్మీ ఎక్స్ట్రా పనోళ్ళని పెట్టుకోవచ్చు కదా, లేకపోతే వంటోళ్ళని పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి. పెట్టుకోవచ్చు కదా, పనోళ్ళు ఉన్నారు. పనోళ్ళు ఆల్రెడీ 3-4 ఉన్నారు గైస్. పనోళ్ళ ప్రాబ్లం కాదు, వంటోళ్ళని పెట్టుకోవచ్చు కదా. చేసుకొని అలవాటు అయిపోయింది. నచ్చదు అనమాట. ఎంతమంది కామెంట్ పెడతాను
తెలుసా, మమ్మీ చాలా సన్నగా అయిపోయినారు, పీక్కపోయింది ముఖం అంతా అని చెప్పి వీక్ అంటే అయిపోయినావని. నిద్ర లేదు లేదు కదా. అంటే 5 months కష్టపడితే బేబీ పెద్దగా 1 month అట్లా కష్టపడితే టైమింగ్ సెట్ అయిపోతుంది కదా పాపది, ఇబ్బంది ఉండదు. ఇంకా మనోళ్ళు అయితే ఉన్నారు అంటే 4-5 వంట మంది. వాళ్ళు ఏం పెట్టుకోండికి ఏం ప్రాబ్లం లేదనమాట. వీళ్ళేమో పెట్టుకోమంటారు, అజిత్ గాని వీళ్ళు గాని అందరూ, కానీ నాకు నచ్చదు అనమాట. అవును, అందుకే మన వంట చేసుకుంటే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. అట్లా అందుకని చెప్పేసి వద్దే వద్దు అంటుంది. మన దర్శనం మాకు చూడండి, వంట టైం 1 గంట ఉంటే చాలు వంట చేసేస్తాము. problem వంట అసలు లేదు. 1 hour ప్రాబ్లమే ఉంటే లేదు, చాలు time. టైం చేసేస్తాము ఎన్ని వంటలైనా. ఫాస్ట్ గా చేస్తారులేండి గైస్. యాజ్ యూజువల్ గా దీనికి కూడా జూలీ మిస్ అయింది. డాలీ హాయ్. నాకు డాలీ డ్రెస్ ఈ రోజు చాలా బాగా నచ్చింది. లుక్ అట్ ద ఫుల్ అవుట్ ఫిట్, ఎంత బాగుంది కదా. ఎప్పుడు తీసుకున్నావు ఇది? తర్వాత లూజ్ ఉంటే ఇప్పుడే వేసుకుంది. డ్రెస్ సెలెక్షన్లు అన్ని ఆల్మోస్ట్ పిన్నినే చేస్తుంది. పిన్ని వాళ్ళకి తీసుకొస్తారు కాబట్టి వాళ్ళకి అంత ఐడియా లేదనమాట డాలీ వాళ్ళకి. బేబీ డ్రెస్ ఇది అయితే షాప్ లో మళ్ళీ లింక్ అడగద్దండి, లేదు. అవును, అందుకే చెప్తాను షాప్ లో తీసుకు. బేబీ డ్రెస్ గానీ సూపర్ ఉంది. ఎంత క్యూట్ ఉందో. భారతి భారతి వర్కులు తెలుసు కదా, మగ్గం వర్క్ వేస్తారు కదా, ఆంటీ స్టిచ్ చేసుకొని వచ్చినారు. ఎట్లుందంటే బొమ్మకి వేస్తే ఎట్లుంటుంది, ఫిట్టింగ్ అయితే ఆన్ స్పాట్. అసలు ఇంకా ఎంత కరెక్ట్ కొంచెం పెద్దగా ఉంటే ఇంకా క్యూట్ గా ఉండు. అంటే అది కొంచెం అటు సైడ్ ఇటు సైడ్ స్టిచ్ చేస్తే కొంచెం కిందికి వస్తుంది అనమాట. సూపర్ ఉంది అసలు. కలర్ కూడా భలే సెట్ అయింది. సెట్ అయింది బాగా, కలర్ బాగుంది. దర్శన్ చూడండి గైస్, మునిగిపోయినాడు ఇక్కడ. హాయ్ దర్శన్, ఎట్లుంది కూతురు డ్రెస్? లేయను కూడా లేడు గైస్, చూడండి ఎట్లా కూర్చున్నాడు అసలు. చెప్పు చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఎట్లుంది కూతురు డ్రెస్? ఎట్లుంది బాగుంది కదా, చాలా బాగా కనిపిస్తుంది. అత్తది డ్రెస్ కొంచెం మ్యాచ్ అవుతుంది. అంటే మెరూన్ మ్యాచ్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ పిన్నిది కూడా ఆల్మోస్ట్ సేమ్. మొన్నగా అన్నారు, మేము అనుకోకుండా కట్టుకున్నాము. అమ్మమ్మలు క్యూట్ అమ్మమ్మలు మ్యాచింగ్ అయినా. అవునా, నాది ఇదే గైస్, సింపుల్ డ్రెస్ నాది. ఆల్రెడీ మీరు హాల్ వీడియో చూసింటారు. ఇది ఒకసారి వేసుకున్నట్టున్నాను. నాకు కొత్తవి 2 ఉన్నాయి. డాడీ అయితే ఇదే బాగుందని చెప్పేసరికి ఇంక ఇదే వేసేసుకున్నాను. ఇట్లే సింపుల్ గా బాగుంది కదా, ఫ్రీగా ఉండే. బుజ్జి బేబీతో కొన్ని ఫొటోస్ తీయించుకుంటున్నాం మేము. అండ్ బేబీ పుట్టినప్పటి నుండి మా లైఫ్లో హ్యాపీనెస్ అయితే డబల్ అయిపోయిందండి. వర్క్ స్ట్రెస్ ఉన్నా, లేదంటే ఏదో ఒక ప్రెషర్ ఉన్నా, వన్స్ పాప ముఖం చూడగానే ఆ సెన్స్ ఆఫ్ పాజిటివిటీ వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. చాలామంది చెప్తారు కదా, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ ఫేస్ చూస్తే మనకి ఏదైనా కొంచెం స్ట్రెస్ ఉన్నా కూడా మర్చిపోతూ ఉంటామని చెప్పేసి వీఆర్ లిటరలీ ఫీలింగ్ దట్ అనమాట. ఇంట్లో ఆ పాజిటివ్ ఎనర్జీ అవ్వచ్చు, ఆ కామ్నెస్ అవ్వచ్చు, అదంతా కూడా. అండ్ బేబీ చిన్నగా నవ్వినప్పుడు అంతా నేను కొన్నిసార్లు మూమెంట్స్ క్యాప్చర్ చేయాలని చూస్తా, కానీ కరెక్ట్గా మనం ఫోన్ పట్టుకొని ఇంకా వీడియో ఏదైనా తీసే లోపలే వాళ్ళు నవ్వడం స్టాప్ చేసేస్తారు. అండ్ దీనికి మీకు రీజన్ తెలుసా? ఎందుకంటే కొంతమంది కొన్ని రీజన్స్ చెప్తూ ఉంటారనమాట. బేబీస్ అట్లనే ఆకాశంలోకి చూసి నవ్వుతూ ఉంటారు కదా, వాళ్ళకి అసలు అప్పుడు ఏముంటుంది అనేది నాకు తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్. అఫ్కోర్స్ పర్టికులర్ రీజన్ అని ఎగ్జాక్ట్గా ప్రూవ్ అయింది అయితే ఏం లేదు, కానీ వాళ్ళు అట్లా నవ్వినప్పుడు ఎంత క్యూట్గా అనిపిస్తుంది కదా. మంచిగా అటు ఇటు చూస్తూ ఉంటారు, ఫ్యాన్ సైడ్, కటన్ సైడ్, గోడల సైడ్ చూసి నవ్వుకుంటూ ఉంటారు. సో ఆ స్మైల్ చూడంగానే మనకు కూడా ఆటోమేటిక్గా తెలియకుండానే ఎంత పనిలో ఉన్నా కూడా నవ్వు వచ్చేస్తుంది. ఆ హ్యాపీనెస్ మనం కూడా ఫీల్ అవుతాం, ఎంత క్యూట్గా నవ్వుతున్నారు కదా అని చెప్పేసి. బేబీస్ అందరూ అంతే. ఇన్ఫ్యాక్ట్ అట్లా నవ్వడానికి రీజన్ ఏమై ఉండొచ్చు, మీరు కింద కామెంట్స్లో చెప్పండి, ఓకేనా?
పైకి వెళ్ళి చేంజ్ చేసుకొని వచ్చే లోపల పిన్ని మాది శ్రీమంతం ఆల్బమ్ ఉంది కదా అది చూస్తున్నారు వాళ్ళు, ఇంకా చూడలేదని చెప్పి. అమ్మ పాపకి ఇంకా బర్పింగ్ కూడా చేయించేస్తున్నారండి. ఎస్పెషలీ పిల్లలకి పాలు తాపిన తర్వాత బర్పింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ పిల్లోళ్ళకి బర్పింగ్ చేపిస్తే వాళ్ళకి బర్ప్ రిలీజ్ అయితే ఆ గ్యాస్ అనేది వచ్చేస్తుంది అనమాట. గ్యాస్ ఫామ్ అవ్వడము అండ్ పాలు అప్పుడప్పుడు కొంచెం కక్కుతూ ఉంటారు కదా, అది కూడా చాలా వరకు తగ్గుతుంది. బర్పింగ్ అస్సలు మిస్ అవ్వద్దండి. ఎవ్రీ ఫీడ్ తర్వాత మీరు డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినా లేదంటే బాటిల్ ఫీడింగ్ అయినా ఏ ఫీడింగ్ అయినా బర్పింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ వాళ్ళని షోల్డర్ మీద వేసుకొని ట్యాప్ చేయడము, ఒక 15-20 మినిట్స్ అప్రైట్ పొజిషన్లో పెట్టడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మా మమ్మీ అయితే ఇప్పట్లో అన్నీ కొత్తగా వచ్చినాయి, మేము అప్పుడు అస్సలు ఇచ్చేవాళ్ళం కాదు బర్పింగ్, అది అంతా జస్ట్ పాలు తాగి పడుకోబెట్టేసే వాళ్ళం అని చెప్పేసి నవ్వుతూ ఉంటారనమాట. ఇక్కడ ఏంది జూహి పెయింట్ బ్రష్ పెట్టుకొని ఏదో చేస్తున్నాం అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను నా విజన్ బోర్డ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అప్పుడప్పుడు కొంచెం ఎక్స్ట్రా థింకింగ్ థాట్స్ అవన్నీ వస్తూ ఉంటాయి నాకు, దానికోసమే దీనికి పెయింట్ వేస్తున్నాను. ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే ఇట్లే సేమ్ సైజ్ క్యాన్వాస్ 20x20 తీసుకొని జస్ట్ స్టిక్ చేసేసి ఉంటే అంత ఓకేగా కనపడింది. విజన్ బోర్డ్ బ్రైట్గా లేకుండే, అందుకు స్టిక్కర్స్ అతికించిన తర్వాత దాని మీద పెయింట్ వేస్తే సరిగా ఫినిష్ లేదు. అందుకే ఈసారి ఫస్టే పెయింట్ వేస్తున్నాను. అండ్ ఐఎమ్ ఫీలింగ్ బటర్ ఎల్లో కలర్, ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇప్పుడు బటర్ ఎల్లో కలర్ ఫుల్ ట్రెండింగ్లో కూడా ఉంది కదా, అందుకే ఈసారి ఓకే బటర్ ఎల్లో పెయింట్ వేద్దామని చెప్పేసి వన్స్ వేసిన తర్వాత ఎంత మంచిగా కనిపిస్తుంది తెలుసా. బయట షాప్లో మనం కలర్దే కొనుక్కొస్తే ఎట్లుంటుంది అట్లా కనిపిస్తుంది. ఇట్స్ వెరీ క్యూట్. నైట్ అంతా ఇట్లానే డ్రై పెట్టేశాను ఇంకా. ఇంకా నెక్స్ట్ రోజు లేచి నేను దర్శన్ పాపని తీసుకొని గుడికి వెళ్ళాము. న్యూ ఇయర్ రోజే మాకు వెళ్ళడానికి కుదరలేదనమాట. అందుకే ఓకే నెక్స్ట్ రోజైనా బాబా గుడికి వెళ్దామని చెప్పేసి, ఇంకా నాది డెలివరీ తర్వాత ఫస్ట్ టైం నేను గుడికి వెళ్ళింది యాక్చువల్గా. సో బాగుండింది, చాలా ప్రశాంతంగా ఉండింది. ఎక్కువ రష్ కూడా ఎవరు లేరు. సో దేవుడి దగ్గర మంచిగా పాపను పెట్టించేసి వచ్చినాం అనమాట. అంటే బాబా పాదాల దగ్గర మేము క్యారీ బ్యాగ్ తీసుకెళ్ళాం కదా, అందుకు బాగా ఈజీ అయింది. అండ్ తను పడుకొనే ఉందండి, అప్పుడే ఇంకా ఫీడింగ్ అయిపోయింది తంది. సో ఇంకా వెంటనే గుడికి తీసుకెళ్ళాం కదా, అస్సలు లేవలేదన్నమాట. సో బాబా పాదాల దగ్గర అదంతా పెట్టించి పాపని ఇంటికి తీసుకొచ్చేసాము. అంటే మాకు సెంటిమెంట్, కొంతమంది తీసుకెళ్ళచ్చు కొంతమంది తీసుకెళ్ళకపోవచ్చు, బట్ అలా పడుకొని ఉంది. కాసేపు టెంపుల్లో టైం స్పెండ్ చేసి వస్తే మనకు కూడా ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళేసి వచ్చినాం. టైం 11:30 అట్లా అవుతుంది. బేబీతో పాటు ఇప్పుడే జస్ట్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాం. బ్రేక్ఫాస్ట్ కూడా ఇప్పుడే చేసినాను, ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఫీడింగ్ ఇచ్చి బేబీని అంతా చూసుకుంటే లోపల. అండ్ ఫైనలీ నా బోర్డు నిన్న మనము పెయింట్ వేసినాం కదా, సో అది డ్రై అయిపోయింది కంప్లీట్గా. యాక్చువల్గా లాస్ట్ టైం నేను ఏం చేసినానంటే ఈ స్టిక్కర్స్ అన్నీ సరిపోతాయో లేదో అని చెప్పేసి ముందే పెయింట్ చేయలేదు, జస్ట్ వైట్ బోర్డ్ మీద పెట్టేసినాను. ఇది ఆప్షనల్ అంతే, ఎవ్రీ విజన్ బోర్డ్ ఈజ్ డిఫరెంట్ గైస్, మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోండి. నేను జస్ట్ పెయింట్ వేసిన క్యూట్గా అస్థెటిక్గా ఉంటుందని చెప్పేసి. సో ఇవన్నీ నా విజన్ బోర్డ్కి సంబంధించిన ఫొటోస్ అనమాట. మీకు ఏదైతే రిలేట్ అవుతుందో, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ రిలేటబుల్ ఇమేజెస్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్స్ తీసుకొని కట్ చేసి స్టిక్ చేసేసుకోవడమే. అది జస్ట్ స్టిక్ చేస్తే సరిపోదు, మనం దాని పట్ల వర్క్ చేయాలన్నమాట. ఆల్రెడీ చెప్పుంటాను, లాస్ట్ ఇయర్ కూడా క్లియర్గా చెప్పా. సో ఫైనల్లీ ఇప్పుడు నాకు కొంచెం టైం దొరికింది, ఎందుకంటే దర్శన్ ఉన్నాడు కాబట్టి మార్నింగ్ టైంలో దర్శన్ బేబీని డ్యూటీని చూసుకోమంటున్నాం. తనకు అలవాటు కాలేదు ఇంకా, బట్ చూసుకోవాలి కాబట్టి కింద ఉన్నాడు. హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్. అండ్ అమ్మ యాజ్ యూజువల్గా కుకింగ్ చేసేస్తున్నారు అండ్ నేను నా వర్క్లో ఉన్నాను. సో లెట్స్ డూ ఇట్. ఈ క్యూట్ స్టిక్కర్స్ అన్నీ ఈసారి యాడ్ ఆన్ అనమాట, లిటిల్ యాడ్ ఆన్ లాగా దర్శన్ తీసుకొచ్చిన నా కోసం. సో లెట్ మీ మేక్ మై విజన్.
ఇయర్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో ఆ విజన్ ఉంటుంది కదా మనకు, ఇయర్ ఇవి చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి, వాటికి సంబంధించిన రెఫరెన్స్ లైఫ్ స్టైల్ ఉండే పిక్చర్స్ డౌన్లోడ్ చేసి ఫస్ట్ అయితే ప్రింట్అవుట్స్ తీపిచ్చేస్తే బెటర్, సో దట్ మనకు స్టిక్ చేయడానికి అంతా చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. మనం జస్ట్ బోర్డు మీద స్టిక్ చేసినంత మాత్రాన మనం అనుకున్నవన్నీ ఇయర్ జరిగిపోతాయని కాదు. డెఫినెట్గా విజన్ బోర్డ్ అంటే ఒక రెఫరెన్స్ అనమాట. మనం ఏదైనా మర్చిపోయినా జస్ట్ గుర్తు చేసుకోవడానికి, ప్లస్ మన డ్రీమ్స్ అనేటివి కొంచెం స్ట్రాంగ్గా మనం మనసులో అట్లా ఉండిపోవడానికి విజన్ బోర్డ్ హెల్ప్ చేస్తుంది. అండ్ మనం మంచిగా మేనిఫెస్ట్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతాయి. అంతేగాని మనం కష్టపడకుండా డెఫినెట్లీ ఏది రాదు. మనం ఏవైతే గోల్స్ టార్గెట్స్ అనుకొని ఉంటామో వాటికి కావాల్సిన ఇంప్లిమెంటేషన్ కూడా మనం చేయాల్సి ఉంటుందన్నమాట. సో అలా చేస్తూ మంచిగా మేనిఫెస్ట్ చేస్తూ కష్టపడుతూ ఉంటే డెఫినెట్లీ ఇయర్లో అనుకున్న గోల్స్ అన్నీ మీకు కూడా జరగాలని అనుకుంటున్నాను నేను. వర్క్ టువర్డ్స్ యువర్ గోల్స్. అండ్ నేను నా విజన్ బోర్డ్ ఇయర్ ఏమైతే చేద్దాం అనుకుంటున్నానో అవన్నీ స్టిక్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఎండ్ ఆఫ్ ద ఇయర్కి ఏవి జరిగాయి ఏవి జరగలేదు అని చెప్పేసి నేను డెఫినెట్లీ మీకు మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను అనమాట, రీక్యాప్ లాగా. సో ప్రస్తుతానికైతే ఐఎమ్ డన్ మేకింగ్ మై విజన్ బోర్డ్. గైజ్ నా విజన్ బోర్డ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా ప్రిటీ ఉంది. ఇయర్ ఏమేమి చేద్దాం అనుకుంటున్నానో అవన్నీ ఆల్మోస్ట్ స్టిక్ చేశాను. కొన్ని స్పేస్లు అనేటివి నేను ప్లానర్లో అతికించుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇట్లా బోర్డు రూమ్లో పెట్టేది ఇష్టం లేదు, లేదంటే ఎవరైనా మీ రూమ్లో కొంచెం ఎక్కువ వస్తూ ఉంటారు, మీరు వాళ్ళు చూడకూడదు అనుకుంటున్నారు, యూ హ్యావ్ టు మెయింటైన్ ప్రైవసీ అనుకుంటే విజన్ బోర్డ్ బదులు విజన్ బుక్ లాగా ఏదైనా చేసుకోండి. జర్నలింగ్ అని ఏదైనా ప్లానర్ రాసే అలవాటు ఉంటే ఆ బుక్లో అయినా మీరు స్టిక్ చేసుకోవచ్చు. బేసిక్ ఎక్కడైనా చేసుకోవచ్చు. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ వర్క్ టువర్డ్స్ యువర్ విజన్స్. సో అదనమాట విషయం. నా బోర్డ్ అయితే రెడీ అయిపోయింది. వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ ఇట్. We have to work hard for it. So yeah, that's for today's vlog. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ family. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.